ఏదో కొండల బాట పోయంకటారమణ ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా. అయ్యా 2 నేత్రములు 1 లెగ్గు లేని బెక్కని బాబు, 2 రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార్ రోడ్డు మీద సర్కారుకి వెళ్తానికి ట్రై చేయండి బాబు. ఏదో కొండల బాట. నీకు ఎదవ బతుకేంటి బాబు? అడుక్కోవడానికి అర్థం పర్థం ఉండాలయ్యా. నువ్వు చేస్తున్న ఎదవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది, కానీ గుడైపోయింది బాబు. నీకు కర్మేంటి బాబు, నీకు కర్మేంటి బాబు? అర్థం పర్థం లేకపోతే నాకు ఎరముష్టి పాలన నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా. మరి అక్కడికి వెళ్తానికి ఛార్జీలు గట్రా కావాలి కదా, అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట. మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా? అమ్మో, అంటే ఈ చొక్కా కలిసి వచ్చిందనమాట. నేను ఈ చొక్కా పెళ్లి సంబంధం నాకు నీకు కాదు. అవతల బస్ టైం అయిపోతుంది. చొక్కా అయిపో. ఒక చొక్కా కుట్టించుకోవచ్చుగా. తినాలండి, చేతులు వేసుకోకూడదు. నేనేం తెలివి తక్కువని కాదు, కొట్టు పెట్టాముకుంటే డబ్బులు వస్తాయి. ఇక అనవసరంగా ఆలస్యం చేయపోక. ఈ పిల్ల నాకు నచ్చేసింది. అనవసరంగా తొందరపడి పిల్లకి పని రేకండి. ఏంటంటే అమ్మాయికి కన్ను లేదండి, ఇంకో కన్నుందిగా. నోరు బాగా చిన్నదండి, తక్కువ అన్నం తింటది. అమ్మాయి బాగా పుట్టిదండి బాబు. జుట్టు అందులేవో. ఇదిగో ఆ పిల్ల నాకు వదిలేసాయి. పెళ్ళోళ్ళకి నా గురించి చెప్పు. సోదరి మండలారా, మా అయ్యగారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మా అయ్యగారు చేయని హోల్సేల్ వ్యాపారం లేదు. హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మా అయ్యగారిదే, అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం మా అయ్యగారిదే, అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మా అయ్యగారిదే, అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు. అంటే ఆ వేసుకున్న చొక్కా అయింది కాదా? అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి. ఆ చొక్కా అయిందంటే నాకేంటి, కాకపోతే నాకేంటి? అసలు ఈ చొక్కా కూడా అంటే అదేనండి బాబు నా కర్మ. మీరేం చెప్పమన్నా చెప్తాను గానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టినానని చెప్పనండి బాబు. అంటే ఆ ఇరువు చొక్కా ముష్టెడుక్కుని వేసుకొచ్చాడు అనమాట. ముష్టెడుక్కుని వేసుకొచ్చాడు, శవం మీద తీసుకొచ్చాడు, నాకు తెలియదండి బాబు. మీకు దండం పెడతాను, ఆ చొక్కా గురించి నన్ను అడగొద్దండి. మీకు బాబోయ్. లే లే ఆ ప్లేట్ అక్కడ పెట్టు. నడు బయటికి, నడు బయటికి. నువ్వు కూడా నడు. నడుస్తాను బాబు. నడు. నానా, అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు? నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి? అవునన్నా, నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు, నా పెళ్లి చెడగొట్టలేదు. నేను ఆ చొక్కా రాదండి. ఈ చొక్కా నీదే. నేను చెప్పలేదే. అయ్యో, అసలు నేను చొక్కా చెప్పలేదే.